ఒక సాంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఐఏఎస్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టి ప్రజలను వారి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి అర్థం చేసుకుని తన ప్రజలకు మరింత చేరువవ్వడానికి ఆ పదవి ప్రతిబంధకమని తోచినప్పుడు దాన్ని స్వచ్ఛందంగా విరమించి మజ్దూర్ కిసాన్ సంఘటన్ కార్యకలాపాలతో మమేకమై మరికొన్ని భావ సారూప్య సంస్థలతో కలిసి పనిచేస్తూ సమాచార హక్కు వంటి ఎన్నో ప్రజాస్వామిక పోరాటాలు చేసి తాను చేసిన కృషికి మెగసెసే అవార్డును అందుకున్న అరుణారాయ్ జ్ఞాపకాల చరిత్రయే ఈ వ్యక్తిగతము రాజకీయమే ఒక కార్యకర్త జ్ఞాపకాలు అన్న పుస్తకం. అందువలనే ఇది సాధారణ ఆత్మకథ కాదు, వ్యక్తి చరిత్ర కాదు, సమిష్టి జీవన సాంఘిక రాజకీయ చరిత్ర. ఈ పుస్తకానికి పశ్చిమ బెంగాల్ గవర్నర్గాను భారతదేశ హైకమిషనర్గాను పనిచేసిన గోపాలకృష్ణ గాంధీ ముందు మాటను రాశారు. అరుణారాయ్ ఆమెతో పాటు ఎంకేఎస్ఎస్లో పనిచేస్తున్న కార్యకర్తల గురించి ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్య సేన్ వారి కార్యాచరణ విధానానికి పునాది శ్రామిక ప్రజల పరిజ్ఞానం, తెలివితేటలు, శక్తి సామర్థ్యాల విలువను గుర్తించడంలో ఉంది అంటారు. భారత మహిళా జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి యానీ రాజా అరుణారాయ్ పుస్తకం యొక్క ఫెమినిస్టు దృక్పథం, సామాజిక పోరాటాలు చేసే క్రమంలో అనేక సమయాల్లో మహిళలు ఎదుర్కొనే వ్యక్తిగత ప్రయాసలను వివరించే క్రమంలో కనబడుతుంది అంటారు. అరుణారాయ్ అనుమతితో తెలుగు పాఠకులకు సుపరిచితులైన అనువాదకులు ఎం శ్రీధర్, అల్లాడి ఉమా చేస్తున్న అనువాదం మలుపు ప్రచురణగా మీ ముందుకు రాబోతోంది.